కష్టాల్లో ఉన్న వాళ్ళు విలువ తెలుసుకుని వాళ్ళను ఆదుకోవడం, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం అనేది కూటమి ప్రభుత్వ ఆలోచన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు, సమస్యలు ఏమాత్రం పట్టలేదని విమర్శించారు. అసలు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదన్నారు. స్థానిక తిలక్ రోడ్ రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ కొత్తగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 32 మందికి చెక్కులు, 2 ఎల్ఓసీలు కలిపి 25,37,483 మంజూరయ్యాయని అన్నారు. వాటిని లబ్ధిదారులకు అందజేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సిటీ నియోజకవర్గంలో మొత్తం 341 మందికి 3,27,84,177 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. చరిత్రలో అత్యధిక సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. ఈరోజు 32 చెక్స్, 2 LOC అంటే 32 చెక్కులు, 2 LOCs కలిపి మొత్తంగా 25,37,483 రూపాయలు విలువ గల చెక్కుల్ని ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం తరపున. నేను గెలిచిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చింది 341 చెక్కులు. దాని విలువ 3,27,84,177 రూపాయలని చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఇది రాజమండ్రి చరిత్రలో అత్యధికం. ఎవరు కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3,30,00,000 విలువ చేసే చెక్కులు ఇప్పుడు దాకా ఎవరు తెచ్చి ఉండకపోవచ్చు. గత 5 సంవత్సరాలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క చెక్కు కూడా ఇచ్చిన పాపానికి పోలా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి, మా ఆలోచన విధానం. ఓ పక్కన ఎన్టీఆర్ వైద్య సేవలు నడుస్తానే ఉన్నాయి. అది జరుగుతుండగా కూడా ప్రజల తాలూకా ఇబ్బందుల్ని గమనించి అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కష్టాల్లోని మన వంతు ఏదో విధంగా సహాయం అందాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. విలువలతో కూడిన రాజకీయం చేయాలన్నది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ ఆలోచనని ప్రతిబింబించే విధంగా మొన్ననే మీరు చూశారు, మాక్ అసెంబ్లీ నిర్వహించాం. కొంతమంది పిల్లలైతే వాళ్ళు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు. మా శాసనసభ్యులైనా సరే కొంతమంది తడబడుతున్నారు, కానీ వీళ్ళు అసలు తడబడకుండా మాట్లాడారు. ఆఖరికి ప్రతిపక్ష పార్టీ ఎలా ఉండాలన్నది కూడా పిల్లలు చాలా బాగా మాట్లాడారు. అంటే హోదా అడిగితే రాదు, అది ప్రజలు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఎలాగా చట్టసభల్లో ప్రవర్తించాలన్నది కూడా ఓ పక్కన, అంటే ఆ విలువలతో కూడిన రాజకీయం ఏ విధంగా ఉండాలన్నది మా తాలూకు ఆలోచనతో పాటు ఇటీవలే ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో కూడా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. వాల్యూ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అంటే విలువల విద్యా సదస్సు. అంటే ఆయన చాలా చక్కగా బోధించారు. పిల్లలు విలువలు ఏ విధంగా ఉండాలి, పిల్లలకు ఆలోచన విధానం ఎలా ఉండాలి, అంటే ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉందంటే ప్రభుత్వం ఈ పిల్లలే నేటి భవిష్యత్తు. వాళ్ళకి అర్థం కావాలి శాసనసభ శాసనాలు ఏ విధంగా జరుగుతాయి, శాసనసభలోని ఏ విధంగా ప్రవర్తించాలి, వారి యొక్క భవిష్యత్తు కోసం శాసనసభలో ఏ విధంగా చర్చిస్తున్నారు. వీళ్ళకి అర్థమైతేనే రేపటి భవిష్యత్తు పైన వారికి అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో పాటు విలువలతో కూడిన ఆలోచన విధానం కూడా వాళ్ళకి రావాలి.